టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబుకు షాక్ ఇచ్చారు పోలీసులు. నిన్న కేవలం 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారు. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాం. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. రాచకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై దాడి ఘటనలో బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న 118 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఎఫ్ఐఆర్ లో ఆ చేంజెస్ చేశారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ ని మార్చారు పోలీసులు. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ఈ 109 సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. ప్రణీత, మొన్న నైట్ మోహన్ బాబు ఇంటి వద్ద ఏదైతే రచ్చ జరిగిందో ఆ గొడవలో టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పైన మోహన్ బాబు దాడికి పాల్పడినటువంటి విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు చర్యను ఖండిస్తూ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబు చర్యను ఖండిస్తూ జర్నలిస్టు పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని అందరూ కూడా ఏకతాటిగా నినదించారు. సో పోలీసులు సైతం జర్నలిస్టుల ఆందోళనతో దిగి వచ్చింది. మొదట మోహన్ బాబు పైన ఉద్దేశపూర్వకంగా దాడి చేసినటువంటి కేసు అంటే 118/1 సెక్షన్ కింద మొదట మోహన్ బాబు పైన పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇన్సిడెంట్ అయినటువంటి వెంటనే రంజిత్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో పోలీసులు మొదట 118/1 కింద పెట్టారు. అయితే మొత్తం నిన్న రోజంతా కూడా జర్నలిస్టు సంఘాలు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాయి, ఆందోళన చేపట్టాయి. మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, ఖచ్చితంగా అతన్ని హత్యాయత్నం కింద ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందిగా జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేశారు. జర్నలిస్టులు రోడ్లెక్కి నినదించారు. సో జర్నలిస్టుల ఆందోళనతో పోలీస్ శాఖ కూడా దిగి వచ్చింది. ఇవాళ ఉదయం లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు పెట్టింది. బిఎన్ఎస్ 109 కింద మోహన్ బాబు పైన సెక్షన్ని ఆల్టర్ చేశారు. మొదట నమోదు చేసినటువంటి 118/1కి ఇప్పుడు 109ని జోడించారు పహాడి షరీఫ్ పోలీసులు. సో ఈ సెక్షన్ ఆల్టర్ చేసేందుకు కూడా జర్నలిస్టుల ఆందోళనతో పాటు పోలీసులు సైతం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ప్రజెంట్ ఆ రోజునటువంటి ఇన్సిడెంట్లో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మైక్ ఏదైతే ఉందో ఇదే మైక్తో జర్నలిస్ట్ రంజిత్ పైన ఏ విధంగా మోహన్ బాబు అటాక్కి పాల్పడ్డారో అందరూ కూడా చూశారు. సో మొత్తం విజువల్స్ అన్నీ కూడా చాలా లైవ్లో వెళ్ళాయి. మోహన్ బాబు దాడికి పాల్పడినటువంటి స్టేట్ నుండి ఏ విధంగా ఈ మైక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మైక్తోనే జర్నలిస్ట్ రంజిత్ పైన దాడి చేశారు. ఈ తరహాలో ఉన్నటువంటి మైక్ సైతం కంప్లీట్ జర్నలిస్ట్ రంజిత్ పైన దాడి చేసిన తర్వాత ఈ మైక్ కూడా కంప్లీట్గా విరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా పోలీసులు తదుపరి కేసు దర్యాప్తులో భాగంగా ఎవిడెన్స్గా దీన్ని పరిగణించబోతున్నారు. సో ఇప్పుడు 109 సెక్షన్ని ఆల్టర్ చేశారు కాబట్టి ఫర్దర్గా ఈ కేసులో మోహన్ బాబుకు ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, అతన్ని విచారణకు పిలుస్తారు. ఖచ్చితంగా అతడు విచారణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రజెంట్ ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఫర్దర్ జర్నలిస్ట్ రంజిత్ పైన దాడి కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నారు రాచకొండ పోలీస్. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి ఘటనలో బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న చూసినట్లయితే 118/1 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు సెక్షన్ ని మార్చారు. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై ప్రస్తుతం హత్యాయత్నం కేసు నమోదైంది.